రామారామంటూ రాజ్యమేలొచ్చినవా? అధికారం, ఆస్తులు, ఒంటి బలం, మదబలం ఎల్లకాలం మన ఎంబడే ఉండదు కదా. కానీ అమెరికా దేశ అధ్యక్షుడు కండ్లు నెత్తికెక్కినట్టు, కొవ్వెక్కినట్టు, అమెరికా దేశాన్ని మించినోళ్ళు ఇంకొకరు లేరు అన్నట్టు విర్రవిగ మాటలు మాట్లాడుతున్నాడు. We don't need anybody. We're the strongest nation in the world. We have the strongest military by far in the world. We don't need them. ఇన్నరా ఎసోంటి కన్నర్ మాటలు మాట్లాడుతున్నాడు. మాకు ఎవ్వల అవసరం లేదు, మా అంత బలమున్న దేశం ఇంకోటి లేదు, మేము ఎవ్వల సాయం కోరము, ఎవ్వలకు భయపడం అన్నట్టు లొట్టి మూతికేసుకోను లోడా చెప్తున్నాడు. పశ్చిమ దేశాలకు, ఆసియా దేశాలకు నడుమున్న హార్ముజ్ జలసంధిని మూసేసి రాకపోకలకు తక్లీబయ్యేటట్టు చేస్తున్నది కదా. ఆ హార్ముజ్ జలసంధిని రక్షించటానికి వాషింగ్టన్కు ఇతర దేశాల సాయం ఏమైనా కావాలనా అని విలేకరులు ప్రశ్నలు అడిగితే ఈ యోగిసొంటి మాటలు మాట్లాడిండు కంపునోరు ట్రంప్ గాడు. అంటే నా అంత సిపాయి లేడు, నేను దునియా దేశాలను ఏమైనా చేయగలుగుతా అన్నట్టు చేస్తున్నాడు. తలకాయల పురుగు తిరిగినట్టు ప్రశాంతంగా ఉన్న ప్రపంచాన్ని యుద్ధంలో ముంచిండు. ఆయిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల కోసం బయట దేశాల మీద ఆధారపడే దేశాలకు అందకుండా చేసిండు. ఇగో ఇప్పుడేమో గిట్ల కండకవరం మాటలు మాట్లాడుతున్నాడు. అమెరికా దేశాన్ని అడిగేటోడే లేడు అన్నట్టే కదా. మేమేం చేస్తే అదే న్యాయం అని చెప్పకని చెప్తున్నాడు కదా. కాలం ఎప్పటికీ అమెరికా దేశం దిక్కే ఉంటుందని కలలుగా అంటున్నాడు. వస్తుంది ఇసొంటి పొగరుబోతుల పాపం పండే రోజులు వెనుకనో ముందో ఖచ్చితంగా వస్తాయి కదా.